రాష్ట్రంలో సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. మొత్తంగా 64.93% పోలింగ్ నమోదైంది. ఓటర్లు చూపిన ఉత్సాహంతో 2019 లోక్సభ ఎన్నికలకు మంచి ఓట్లు పోలయ్యాయి. మంగళవారానికి తుది గణాంకాలు వెల్లడైతే ఈ పోలింగ్ శాతం మరింత పెరగబోతుంది. ఈరోజు 12 గంటల తరువాత వెల్లడించనున్నారు. అక్కడక్కడ స్వల్ప సంఘటనలు మినహా లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలిస్తే ఎన్నికల్లో పోలింగ్ శాతం కొంత తక్కువగా నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల్లో 71.34% ఓటింగ్ జరిగింది. సాధారణ ఎన్నికల్లో 4వ విడతలో భాగంగా తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ నిన్న జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కూడా పూర్తయింది. కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. నిన్న తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ముగిసింది. ఇక మిగిలిన 106 సెగ్మెంట్లలో 6 గంటల వరకు కొనసాగింది పోలింగ్. సమయం ముగిసేంత సమయానికి వరుసలో నిలబడిన వారందరికీ అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. గిరిజన గూడేలు తండాల్లో కూడా పోలింగ్ బాగా జరిగిందని అధికారులు చెబుతున్నారు. అర్ధరాత్రి సమయానికి అందిన సమాచారం ప్రకారం 64.93% నమోదైంది. అత్యధికంగా భువనగిరిలో 76.47%గా నమోదైనటువంటి పరిస్థితి. అత్యల్పంగా హైదరాబాద్లో 46.08%గా ఉంది. 10 నియోజకవర్గాల్లో 70% పైగా పోలింగ్ నమోదైంది. 2019లో కేవలం 5 నియోజకవర్గాల్లోనే 70% పోలింగ్ దాటడం గమనార్హం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో 50.34% పోలింగ్ నమోదైంది.